మన మెదడును పాడు చేసేవి మాత్రం ఇవే. సుదీర్ఘకాలంగా ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మెదడులోని మిడిల్ టెంపోరల్ లోబ్లో మార్పులకు కారణమవుతుంది. ఎక్కువ కాలం ఒంటరితనంలో ఉండే వారిలో కూడా మెదడు పనితీరు దెబ్బతింటుంది. సామాజికంగా చురుకులేని వారి మెదడు పనితీరు దెబ్బతింటుందని హెచ్చరిస్తుంటారు డాక్టర్స్. నిద్రలేమి కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రోజులో కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర లేకపోతే ఖచ్చితంగా మెదడు పనితీరు మందగిస్తుంది పరిశోధనలో కూడా తేలింది. నిరంతర ఒత్తిడి మెదడు కణాలను దెబ్బతీస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. జ్ఞాపకశక్తి తగ్గడానికి ఇది దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిని వీలైనంత వరకు దరిచేరకుండా ఉండాలి. ఇక తీసుకునే ఆహారం కూడా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు సరిగ్గా పనిచేయదని చెప్తుంటారు డాక్టర్స్. ఇక మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా నడవటం అలవాటు చేసుకోవాలి. నడక మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్తుంటారు డాక్టర్స్. అలానే ఫ్యాటీ ఫిష్, పసుపు, కూరగాయలను ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్స్ అనేవి చెప్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.